ఢిల్లీకి బయలుదేరే ముందు భీమవరంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ముగ్గురం కలిసి వస్తున్నామంటూ క్లారిటీ ఇచ్చేశారు ఆయన. టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు తథ్యమంటూ ఫుల్ జోష్లో చెప్పారు. ఓడిపోయేందుకు వైసీపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని పవన్ అన్నారు. ఒకటి, జనసేన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ మటుకు చాలా 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 బలంగా ఉంది. ఫాల్స్ కేసులు పెట్టినా, ఎలాంటి దౌర్జన్యాలు చేసినా అందరినీ తగు రీతిలో గుర్తుంచుకుంటాం. భవిష్యత్తులో ఇప్పుడు చేసిన ప్రతిదీ కూడా సరైన విధంగా దాని సరైన రీతిలో స్పందిస్తుంది. దాని గురించి ఏది మర్చిపోలేదు. గతంలో జరిగిన పరిస్థితుల్ని చక్కబెడతాం, సరిదిద్దుతాం. మేము మర్చిపోం. మీరు స్థానికంగా ఏ వైసీపీ ఎమ్మెల్యేని, భీమవరం కదా, ఎక్కడున్నా కానీ భయపడకుండా మనము తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కలిసి వచ్చిన ఈ రోజున ఏ వైసీపీ శక్తి ఆపలేదు మనల్ని. ఎదురదు ఒక్కళ్ళమే ఉన్నప్పుడే మనల్ని వైసీపీ వాళ్ళు ఏం చేయాలి? ఇంతమంది కలిసి, ముగ్గురు కలిసి ఏం చేయగలరు? మనం ఒక్కళ్ళం బ్యారికేడ్లని తన్నుకుంటా ముందుకెళ్ళాం. 151 మంది ఎమ్మెల్యేలు వాళ్ళేం చేయలేదు. ఇప్పుడేం చేస్తారు? వాళ్ళు కూర్చొని ఓడిపోతున్న వాళ్ళు. వాళ్ళ ప్రభుత్వం ఓడిపోతుంది, దానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. మనం గెలుస్తున్నాం, గెలిచి తీరుతున్నాం, ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం. జై జనసేన, జై హింద్. వైసీపీ ఓడిపోతే పథకాలు ఆగిపోతాయంటూ జగన్ చేస్తున్న ప్రసంగాలకు కౌంటర్ ఇచ్చారు పవన్. అదే సమయంలో ఓట్ల కోసం డబ్బులు ఖర్చు చేయాల్సిందే అంటూ కుండబద్దలు కొట్టారు. జీరో బడ్జెట్ పాలిటిక్స్ వర్కౌట్ కావని, కార్యకర్తలకు భోజనాలైనా పెట్టాలంటూ స్పష్టం చేశారు. కూడా జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని నేను చెప్పి అలసిపోయాను. నేను ఎప్పుడు చెప్పలేదు బాబు, జీరో బడ్జెట్, డబ్బులు లేకుండా రాజకీయం చేయాలని నేను ఏ రోజున చెప్పలేదు. ఎలక్షన్ కమిషన్ కూడా ఈ రోజున 45 లక్షలకు పెంచింది ఖర్చు. ఎవరికి భోజనాలు పెట్టకుండా రాజకీయం చేసేద్దామంటే కుదరదు. కనీసం భోజనాలు పెట్టాలి. నా మీద వస్తారు అభిమానం. నేను నాయకులందరికీ మొన్న ఒకసారి చెప్పా, డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే, ఓట్లు కొనాలా లేదా అనేది నేను చెప్పను. ఎప్పుడు అది మీరు నిర్ణయాలు తీసుకోండి. బాగా పనిచేయండి. అసలు ఓట్లు కొనలేని పరిస్థితికి ఉంటే సంతోషం. అది మనందరం ఏంటి, ఒక అందమైన అబద్ధంలో బతుకుతున్నాం. దేశం అంతా అందరూ వేల కోట్లు ఖర్చు పెడతారు, కానీ ఎవరు మాట్లాడరు దాని గురించి. అందరూ సైలెన్స్ చెప్పి అలా కూర్చుంటారు. అంత ఫాల్స్ సొసైటీ అయిపోయింది. నాకు కూడా అన్నీ తెలుసా, నీకు కామం కూర్చొని చూస్తాను, నేను కూడా చూడాల్సి వస్తుంది. ఢిల్లీకి బయలుదేరే ముందు భీమవరంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ముగ్గురం కలిసి వస్తున్నామంటూ క్లారిటీ ఇచ్చేశారు ఆయన. టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు తథ్యమంటూ ఫుల్ జోష్తో చెప్పారు. ఓడిపోయేందుకు వైసీపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని పవన్ అన్నారు. అయితే వైసీపీ ఓడిపోతే పథకాలు ఆగిపోతాయంటూ జగన్ చేస్తున్న ప్రసంగాలకు కౌంటర్ ఇచ్చారు పవన్. అదే సమయంలో ఓట్ల కోసం డబ్బులు ఖర్చు చేయాల్సిందే అంటూ కుండబద్దలు కొట్టారు. జీరో బడ్జెట్ పాలిటిక్స్ వర్కౌట్ కావని, కార్యకర్తలకు భోజనాలైనా పెట్టాలంటూ స్పష్టం చేశారు. ఇక భీమవరంలో జరిగిన సభలో ముగ్గురం కలిసి వస్తున్నామంటూ క్లారిటీ ఇచ్చేశారు పవన్ కళ్యాణ్. బీజేపీ, టీడీపీ అలాగే జనసేన 3 పార్టీలు కలిసి ఏపీలో ఈసారి జరిగే ఎలక్షన్స్ లో పోటీకి ముమ్మరం చేస్తున్నాయని కూడా పవన్ నిన్న జరిగిన భీమవరం సభలో క్లారిటీ ఇచ్చారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. అదేవిధంగా అటు చూసుకుంటే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ కి సంబంధించి కూడా మరింత సమాచారాన్ని కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి శివ కూడా అందుబాటులో ఉన్నారు. శివాని అడిగి ఢిల్లీ టూర్ కి సంబంధించి మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. అయితే ముందు సాగర్ తో మాట్లాడదాం. సాగర్, ఇటు ముగ్గురు కలిసి ఇటు ముందుకు వస్తున్నారు. ఈసారి ఎలక్షన్ లో ముగ్గురం కలిసి పోటీ చేస్తున్నామని పవన్ చెప్తున్నారు. అటు నిన్న జరిగిన భీమవరం సభలో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు?
రత్న జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జన సైనికుల్లో జోష్ నింపారనే చెప్పుకోవచ్చు. ఈరోజు ఉదయం నుండి భీమవరంలో, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆయన పర్యటన ఆద్యంతం జన సైనికుల్లో కొంత ఉత్తేజాన్ని రేకెత్తించిందనే చెప్పుకోవచ్చు. ఫినిషింగ్ టచ్ ఇస్తూ పవన్ కళ్యాణ్ జన సైనికులకు దిశా నిర్దేశం చేశారు. జనసేన, టీడీపీ, బీజేపీ 3 పార్టీలు కలిసి వస్తున్నాం, ఎవరేం చేయగలరు అంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. ఒకవేళ జనసేన, టీడీపీ, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పథకాలకు ఎటువంటి నష్టం రాదు, ఈ పథకాలను కొనసాగిస్తేనే మరింత మంచి పథకాలు ప్రజలకు అవసరమయ్యే తీసుకొస్తా ఉంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఎన్నికల శంఖారావం కూడా భీమవరం నుండి ఈరోజు పూరించారనే చెప్పుకోవచ్చు. ఓట్ల షేరింగ్కి సంబంధించి కానీ, ఓట్లను రాబట్టుకోవడానికి బూత్ లెవెల్లో ఓట్లు ఏ విధంగా వేయించుకోవాలనే దాని మీద నర్మగర్భంగా ఆయన మాట్లాడడం కూడా జరిగింది. ఓట్లను కొంటారా లేదా అనేది మీ ఇష్టం, కానీ ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే. కనీసం జనసేన పార్టీ నాయకులతో తిరిగే ఈ కార్యకర్తలకి, జన సైనికులకన్నా కూడా భోజనాలన్నా పెట్టించాలి. ఎన్నికల కమిషన్ వాళ్ళే స్వయంగా 45 లక్షలు ఖర్చు పరిమితి ఇస్తే ఎందుకు నాయకులు జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటున్నారు? తాను చెప్పిన దాన్ని గత 10 ఏళ్ళుగా ఇప్పటికే పదే చెప్తున్నా కూడా నాయకులు అర్థం చేసుకునే పరిస్థితి లేదు. జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని నేను చెప్పింది వేరు, ఇక్కడ క్షేత్రస్థాయిలో జరుగుతుంది వేరు, దానివల్ల జనసేన పార్టీ నష్టపోతుంది అన్న భావన కూడా పవన్ కళ్యాణ్ ఉంది. ఇదే విషయం మీద మనతో మాట్లాడిన జనసేన పార్టీ రాష్ట్ర ప్రోటోకాల్ చైర్మన్ మల్లిడి బాబు ఉన్నారు. ఏంటి, ఓట్లు కొనడానికి సిద్ధమవుతున్నారా? ఓటు ఎంత పెట్టి కొనబోతున్నారు జనసేన పార్టీ నేతలు? ఓటు కాదండి, 2019లో కనీసం భోజనాలు కూడా పెట్టలేదు కొంతమంది నాయకులు. పెట్టకుండా వాళ్ళ క్యారేజ్ వాళ్ళ కారులో పట్టుకొచ్చి ఆ క్యారేజ్ వాళ్ళ పక్కన అరిటాకు వేసుకుని తినేసి ఎలక్షన్ చేశారు. అరే నాయన, వచ్చిన వాళ్ళకి భోజనాలు పెట్టండి. తర్వాత ఏంటంటే కనీసం మనకి గవర్నమెంట్ ఎన్నికల దాని నిబంధన ప్రకారం 35 లక్షలు మనం ఖర్చు పెట్టచ్చు, అది కూడా ఖర్చు పెట్టకుండా ఎలక్షన్ చేశారు. కాబట్టి మనం ఇంత ఘోర జరిగింది. రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు దిశ ఏం చెప్పారంటే, మీరందరూ కూడా గట్టిగా పనిచేసి అన్ని నియోజకవర్గాల్లో కూడా బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఈ 3 కంబైన్డ్గా అవుతున్నాయి. ప్రతి చోటన కూడా మనం పెట్టిన చోటల్లా మన ఎమ్మెల్యే గెలవాలి. మన టార్గెట్ ఎట్టి పరిస్థితుల్లో టార్గెట్ రీచ్ అవ్వాలి అని చెప్పడం జరిగింది. అంటే ఓట్ల కోసం డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది, ఓట్లు కొంటారా లేదా మీ ఇష్టం అంటూ సేనకి ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అని చెప్పుకోవచ్చు కదా. మరి ఏంటి, కొనబోతున్నారా? అది నియోజకవర్గంలో ఇచ్చిన ఎమ్మెల్యేని బట్టి ఉంటుందండి. అదంతా కొనడం అనేది అంత డైరెక్ట్గా చెప్పడం అనేది తప్పది. అది ఆయన అలా అనలేదు. ఏంటంటే కనీసం భోజనాలు కూడా పెట్టలేని వాళ్ళు ఇప్పుడు కొంతమంది వచ్చి మా పార్టీలోకి వచ్చి వాళ్ళ పబ్బం గడుపుకుని వెళ్ళిపోయారు. ఈసారి మటుకి కరెక్ట్గా గెలిచే గుర్రానికే మేము టికెట్ ఇస్తున్నాం. కాబట్టి గెలిచి గుర్రాలని మేము రెడీ చేస్తున్నాం. రేసులో మీరు చూస్తారు కదా, ఓడిపోయే పార్టీ జగన్ పార్టీ. సిద్ధం అంటున్నాడు, దేనికి సిద్ధం? ఓడిపోయి వెళ్ళిపోతాక సిద్ధమా అని చెప్పేసి అనటం జరిగింది. కానీ ఒక్క విషయం మటుకు చెప్తున్నాం, రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు మంచి ఉన్నత స్థితిలో ఉంటారు. అలాగే బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమి అత్యంత మెజార్టీతో ఇటు ఎంపీలు అటు ఎమ్మెల్యేలు కూడా గెలుచుకుని ఇక్కడ రాజ్యాధికారం మేము దక్కించుకుంటాం. ఓకే, మొత్తం మీద రత్న మనం చూస్తున్నాం, జనసేన నేతలు కొత్త భాషను చెప్తున్నారు. తమ అధ్యక్షుడు అధినేత పవన్ కళ్యాణ్ చెప్పింది కార్యకర్తల్ని పెట్టాలి, కార్యకర్తలకు భోజనం పెట్టాలి, కార్యకర్తల బాగోగులు చూసుకోవాలి, ఎలక్షన్కి సంబంధించి బూత్ లెవెల్లో ఏ విధంగా చేయాలనే దాని మీద తమ అధ్యక్షుడు చెప్పినట్లుగా కూడా ఇక్కడ జనసేన నేతలు చెప్తున్నారు. రత్న, రైట్, థ్యాంక్ యూ సాగర్. ఇదే అంశానికి సంబంధించి రేపు చూసుకుంటే పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ కూడా ఉండిపోతుంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివాని అడిగి తెలుసుకుందాం. సో శివ, అటు పవన్ ఢిల్లీ టూర్ ఉండబోతుంది, దీనికి సంబంధించి అక్కడ ఏ సమయానికి పవన్ అక్కడికి చేరుకొని ఉన్నారు, అలాగే ఏ బీజేపీ నేతల్ని కలవనున్నారు, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి శివ? రైట్ రత్న, ఈరోజు పొత్తుల అంశానికి సంబంధించి కీలక సంకేతాలు ఇచ్చారని చెప్పుకోవచ్చు పవన్ కళ్యాణ్. దానిలో భాగంగా ఈరోజు ఏదైతే భీమవరం పర్యటనకు వెళ్ళారో, భీమవరం పర్యటనలో ఇటు టీడీపీ అలాగే ఇతర పార్టీలు, జనసేనకు సంబంధించి కొంతమంది మద్దతుదారులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై వారితో చర్చించారు. అక్కడ చర్చించిన తర్వాత కీలక వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవచ్చు. అంటే ఆల్రెడీ ఇక్కడ ఏపీలో అధికారికంగా ప్రకటన చేశారు, జనసేన టీడీపీ పొత్తులో ఉంటుందని చెప్పారు. ఇక ఆల్రెడీ గతం నుంచే జనసేన బీజేపీ అనేది పొత్తులో ఉంది. ఇప్పుడు 3
మూడు కూడా పొత్తులో ఉండబోతున్నాయి, మూడు కూడా పొత్తులో ముందుకు వెళ్తున్నాయి, విజయం ఖాయం, జనసేన టీడీపీ ప్రభుత్వం రాబోతోంది, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం అనేది ప్రధానంగా ఆయన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు జగన్ సిద్ధం అంటున్నారు, మేము యుద్ధం అంటాం, కానీ యుద్ధం చేయాల్సిన అవసరం ఉందా అనేది కూడా ఒకంత సంకోచం అయితే వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. ఆల్రెడీ అక్కడ గెలుపు అనేది తథ్యమైంది. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి అక్కడ క్యాండిడేట్లను మార్పులు చేస్తున్నారు, ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అనేది ప్రధానంగా ఇప్పటికే కొన్ని కార్యక్రమాలు కూడా ఇటు జగన్మోహన్ రెడ్డిని, వైసీపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ అనేక సార్లు వ్యాఖ్యలు చేశారు. ఇక పొత్తుల అంశానికి సంబంధించి పొత్తులు అనేది ఒక కొలికి వచ్చింది కాబట్టి అధికారికంగా సీట్ల షేరింగ్ గురించి అధికారిక ప్రకటన ఎప్పుడు చేయాలి అనే దానిపై నిర్ణయించేందుకే పవన్ కళ్యాణ్ బీజేపీ అధిష్టానం ఢిల్లీ పిలిచింది అనేది ఒక సమాచారం అయితే ఉందో దానికి సంబంధించి అంటే ఈరోజు సాయంత్రమే ఢిల్లీకి వస్తారు అనేది ఒక సమాచారం అందుతుంది. ఢిల్లీ వచ్చిన తర్వాత ఈరోజు అయితే రాత్రికి ఎవరిని కలిసే అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇటు జేపీ నడ్డా, బీజేపీ అధ్యక్షులు జేపీ నడ్డా ముంబై పర్యటనలో ఉన్నారు, ఇటు అమిత్ షా కూడా కొన్ని కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఒకవేళ ఈరోజు వచ్చినా సరే ఈరోజు కలిసే అవకాశం తక్కువ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక రేపు ఇటు జేపీ నడ్డా కానీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా కలిసి ఇక ఫైనల్గా ఎన్నికల సమయం దగ్గర పడుతోంది. మరొక షెడ్యూల్ కూడా మార్చి 10వ తేదీన షెడ్యూల్ రాబోతుంది కాబట్టి ఎన్నికలకు ప్రజలకు వెళ్ళి పార్టీని బలోపేతం చేసుకోవడానికి, గెలుపు కోసం అభ్యర్థులు అనేది ప్రజలకు వెళ్ళాలి, పార్టీ ప్రచార కార్యక్రమాలు పాల్గొనాల్సి ఉంటుంది. కాబట్టి ఉమ్మడి అభ్యర్థులుగా ఎవరికి సీటు కేటాయించాలనేది ఫైనల్గా ఎవరెవరికి ఎక్కడికి ఇవ్వాలి, ఇటు బీజేపీ, జనసేన, టీడీపీ ఎక్కడెక్కడ ఎవరికి సీట్లు కేటాయించాలనే దానిపైన ప్రధానంగా నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి దానికి సంబంధించి అధిష్టానం పెద్దలను కలిసేందుకు పవన్ కళ్యాణ్ ఢిల్లీ వస్తున్నారు. దానికి సంబంధించి బీజేపీ, జనసేన, టీడీపీ ముగ్గురు పొత్తు అయితే కన్ఫర్మ్ అయింది. రానున్న రోజుల్లో ఏపీలో జనసేన రైట్, థ్యాంక్ యూ శివ.